బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడే కష్టాలు బాధలు గుర్తొస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లను ప్రశ్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. కొందరు కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ తన హయాంలో చీకుడితే పవన్ కళ్యాణ్ అధికారంలో భుజాన మోసారని అన్నారు. పవన్ సినిమాకు అడ్డుపడితే అభిమానులు విధ్వంసం చూస్తారని హెచ్చరించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా సినిమా థియేటర్లు బంద్ చేస్తాం, సినిమా థియేటర్లు మూసేస్తున్నాం, మాకు కరెంటు బిల్లులు రావట్లేదు, మాకు జరగట్లేదు అని చెప్పి సినిమా సంబంధించిన ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మేము ఒకటే అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఘం కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మీకు కష్టాలు గుర్తొస్తాయా? ఆయన సినిమాలు వచ్చినప్పుడు మీకు బాధలు గుర్తొస్తాయా? ఆయన సినిమాలు అప్పుడే మీకు కరెంట్ రేట్లు కానీ ఇంకోటి కానీ మెయింటెనెన్స్ కానీ గుర్తొస్తాయా? ఎందుకంటే ఇంత కక్ష మీకు ఎవరు ఇవన్నీ చేయిస్తున్నారు మాకు తెలుసు. మేము చెప్తున్నాం కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు హుజూర్ అని గులామగిరి పనులు చేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే 2 కిలోమీటర్ల దూరంలో కారు పెట్టి నడుచుకొని మీరు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి అధికారం రాగానే మిమ్మల్ని భుజాన మోసినాడు. మీకు సాల్వాలు చెప్పినారు, నేనున్నాను మీకు అని చెప్పి అన్ని సమస్యలు తీరుస్తాను, మీకు ఏమి కావాలో చేసుకోండి, టికెట్లు అవసరం టికెట్ పెంచుకోండి, మీకు ఇంకా స్టూడియోలు కట్టిస్తా అని చెప్పారు. కూటమి ప్రభుత్వం నంది అవార్డులు కానీ అన్నింటిలో కూడా మీకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే మీరు ఎందుకు ఎవరికో గులామగిరి చేస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు అర్థం కావట్లా. ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపాలని చూసినా, ఆయన సినిమాకి ఇబ్బంది పెట్టాలని చూసినా కార్యకర్తలు మేమైతే కొంచెం ఓపికగా ఉంటాం. తర్వాత దానికి బాధ్యులైతే మాత్రం ఆ డిస్ట్రిబ్యూటర్ల ప్రొడ్యూసర్లు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మేమందరం కూడా వినోదానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సినిమా వినోదంతో చూస్తాం. ఆయన డబ్బుల కోసం సినిమా తీయడు, ఆయన వచ్చే డబ్బు నలుగురు సహాయం చేస్తాడు. ఆయన సినిమాలు ఎందుకు చేస్తాడు? సినిమా ఎందుకు చేస్తాడు సరేనా? మాలాంటి అభిమానులు వినోదం కోసం ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ బిజీగా ఉన్నాడు, డిప్యూటీ సీఎం అయినా ఆయన రాత్రి పగలు కష్టపడి సినిమా మా కోసం ఇస్తా ఉంటే మీరు మమ్మల్ని బాధపడాలని చూస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇందాకే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ కూడా చూశాను, ఆయన చాలా బాధపడుతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి, మీకు సహాయం చేసిన వ్యక్తిని మీరు రాజకీయంగా మీ వెనకాల ఎవరు నడిపిస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. దేవుడైతే ఉన్నాడు. కళ్యాణ్ గారు సినిమాకి 12వ తారీఖు మా సినిమాకి కానీ ఎటువంటి ఆటగా సృష్టించినా మాత్రమైతే మా ఒక్క వినోదం చూస్తారు, మా ఒక్క విధ్వంసాన్ని కూడా చూడబోతారని చెప్పి కూడా దీన్ని హెచ్చరిక అనుకుంటారో విజ్ఞప్తి అనుకుంటారో మీ ఇష్టం. దీనిపైన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీని గురించి చర్చించాల్సిన అవసరం అయితే ఉంది.